ఈయన ఇవ్వలేదు కాబట్టి బెదరేయడానికి అయి ఉండొచ్చు కూడా కదా. ఏదైనా సాధ్యమే కదా రాజకీయాల్లో. ఏదైనా సాధ్యం. కానీ కొన్ని రోజులు అయితే మాత్రం ఈ థ్రెట్ కంటిన్యూ చేస్తారేమో ఒక 2 ఏళ్ళు. 5 ఏళ్ళు అతని చివరి రోజు దాకా జగన్కి ఓ రకంగా చెప్పాలంటే జగన్ చుట్టూ ఉండే వాళ్ళకి ఉస్సుసు పోయించాలన్న లెక్కలో ఉన్నారు వీళ్ళు. భయపడాలి, రేపు ఎలక్షన్లప్పుడు జగన్ తరపున పోటీ చేయాలంటే వణకాలి అన్నది వీళ్ళ లక్ష్యం. అది తిరుగుబాటుగా మారుద్దా లేకపోతే నిజంగా భయపడి పక్కకి తప్పుకుంటారా అన్నది కాలం డిసైడ్ చేయాలి. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి మెయిన్ ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఏం జరగబోతోంది, ఎలా ఉంటాయి భవిష్యత్ పరిణామాలు, ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పట్లో ముగుస్తుంది, ఈ టెన్షన్ అయితే మాత్రం అందరిలో చాలా ఉత్కంఠ అయితే రేకెత్తిస్తోంది. మొత్తం అందరి చూపు కూడా ఆ సరిహద్దులో ఏం జరుగుతోంది, ఏ సమయాన్ని ఎలాంటి వార్త వినాల్సి వస్తుంది అనేది అయితే ఆ టెన్షన్ అయితే కొనసాగుతుంది. అది అంతటి వరకు ఆగుతుందా, లేదంటే మొన్న జరిగినట్టు రష్యా వార్ లాగా కంటిన్యూ అవుతుందా, రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగినట్టు ఏంటనేది కూడా వేచి చూడాలి.